కార్పొరేషన్ అధికారులు సిబ్బంది చెత్త సేకరణ పారిశుద్ధ్యంపై వివక్ష చూపిస్తున్నారని కరీంనగర్ మాజీ కార్పొరేటర్ నగనూరి సుమలత వినూత్న నిరసన చేపట్టారు. డివిజన్లో ద్విచక్ర వాహనంపై ఇంటింటికి తిరుగుతూ ఆమె చెత్తను సేకరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ అధికారులకు అధికార పార్టీ నేతల డివిజన్లు మాత్రమే కనిపిస్తున్నారని, పక్కా డివిజన్లను పట్టించుకోవడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా తమ డివిజన్లో పారిశుద్ధ్యం కార్మికులు నిధులకు హాజరు కాలేదని, రోడ్లకు ఇరువైపులా చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నారని, ఇతర డివిజన్లను కన్నెత్తైనా చూడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 2 నెలల బట్టి ఈ మా 25వ డివిజన్లో చెత్త సేకరణ చేయడం జరుగుతలేదండి. చెత్త సేకరణ చేయడం జరుగుతలేదని మున్సిపల్ అధికారులకు చెప్తే మాకు ఇక్కడ వెహికల్స్ లేదండి, వెహికల్స్ లేక మేము మీ డివిజన్కు వెహికల్స్ పంపించడం లేదని చెప్తున్నారు. మరి అంతకుముందుకు గత 5 నెలల క్రితం ఈ డివిజన్కు 2 వెహికల్స్ వచ్చేటిది, ఇప్పుడు ఒక వెహికల్ కూడా రావడం లేదు. ఎందుకంటే అధికార పార్టీకి చెందిన నాయకులు ఎక్కడ ఏ పని చెప్తే అక్కడ ఆ పని చేయడానికి కమిషనర్ గారు వాళ్ళదికే సపోర్ట్ చేస్తున్నారు, మాకు పని చేయడం లేదు. ఇక్కడ చెత్త తీయకపోవడం వల్ల, ఈ డివిజన్ను శానిటేషన్ చేయకపోవడం వల్ల ఇక్కడున్న ప్రజలు బాగా ఇబ్బంది పడి మాకు చెప్పడం జరుగుతుంది. మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేయడం లేదు. అందుకని ఈరోజు స్వతహాగా నా స్కూటీ ఉంటే నా స్కూటీకి 2 డబ్బాలు పెట్టుకొని ప్రతి ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరణ చేస్తూ నా డివిజన్ను నేనే సుందరీకరణ చేసుకుంటా. ఇక్కడున్న ఈ చెత్త తీయకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు సీజనల్ వ్యాధులు, జ్వరాలు, రక్త కణాలు పడిపోవడం ఇలాంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇవేవి జరగకుండా చూసుకోవాలని ఈరోజు స్వతహాగా నేనే చెత్త తీసే పని మొదలుపెట్టడం